సాయికృష్ణ లాకప్ డెత్ పై ఎన్హెచ్ఆర్సీ చాలా సీరియస్ అవుతుంది. వారం రోజుల్లోగా రిపోర్ట్ ఇవ్వాలంటూ పోలీసులకు నోటీసులు ఇచ్చింది. ఓ అడ్వకేట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఎన్హెచ్ఆర్సీ కదిలింది. ఎఫ్ఐఆర్ స్టేటస్, నిందితుల వివరాలు, బాధిత కుటుంబానికి పరిహారంపై ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ ఒక నివేదిక కోరుతోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఉంచాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సిట్ డిలీట్ చేసిన సీసీ ఫుటేజ్ రికవరీ చేసి సాయికృష్ణ అస్థికలు వెలికి తీయండి అంటూ ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు ఆర్డర్ చేసింది. విజయలక్ష్మికి పోలీస్ భద్రత కల్పించాలని డీజీపీ, విజయవాడ సిపికి ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. సాయికృష్ణ కేసులో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, సిఐ నాగరాజు స్నేహితుడు, వీరు చాలా కీలకంగా మారారు. నాగరాజు అరెస్ట్ తర్వాత హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని హెడ్ కానిస్టేబుల్స్ అండ్ వాళ్ళ సిఐకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ తెలుస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దే ఆర్ అబ్స్కాండెడ్ నౌ. సో ఇప్పుడు వీళ్ళని కూడా పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వీళ్ళది కూడా చాలా కీలకమైన పాత్ర. ఈ కేసుతోనే కాకుండా మిగతా చాలా కేసుల్లో కూడా గతంలో వీళ్ళు చాలా కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా అశోక్ అండ్ నాని ఇద్దరు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అని చాలా అభియోగాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ చేయాల్సిన పరిస్థితి. మరోవైపు ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో అదిగో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసు మరొక మలుపు తిరిగింది. క్షణక్షణానికి ఈ కేసు మరింత క్లిష్టంగా మారుతుంది. ఇప్పుడు సీసీ కెమెరా ఫోటేజ్ లేదు అని చెప్తున్నారు. సో అవైలబుల్గా ఉన్న సీసీ కెమెరా ఫోటేజ్ని పరిశీలిస్తున్నారు. స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటిది, అలాగే ఎక్కడి నుంచి అయితే సాయికృష్ణ అరెస్ట్ చేశారు అక్కడిది, ఎటువైపు తీసుకువెళ్లారు, ఎక్కడెక్కడ అతన్ని హింసించారు, ఎక్కడ అతన్ని మృతదేహాన్ని ఖననం చేశారు, ఇలా అన్ని చోట్ల ఉండేటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తోంది. అట్లీస్ట్ ఆ యాషెస్నైనా కనీసం ఆ తల్లికి తిరిగి ఇవ్వాలి అంటూ ఇప్పుడు ఆదేశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు సిఐ నాగరాజుకి జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం మనకు తెలిసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సస్పెండ్ చేశారు సిఐ నాగరాజుని. సస్పెండ్ అయిన సిఐ నాగరాజును కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించింది. పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. నాగరాజును మరింత లోతుగా ప్రశ్నించడం కోసం సిట్ పోలీస్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కోర్టు విచారణ జరిపింది. మరోవైపు సాయికృష్ణ తల్లి కోర్టులో పూర్తిస్థాయి నిష్పక్షపాత దర్యాప్తు జరగాలి అని కోరిన పరిస్థితి కనిపించింది. కేసులో ఉన్న ప్రతి వ్యక్తి పాత్రను వెలికి తీయాలి, వాళ్ళందరికీ శిక్ష పడాలి. తమ కొడుకుని తమకి దూరం చేసిన, ఇంత చిత్రవధ చేసిన వాళ్ళందరికీ కూడా కఠిన శిక్ష పడాలి అనేది సాయికృష్ణ తల్లి అడుగుతోంది. మరోవైపు ఇటు సిబిఐకి అప్పగించాలంటూ కొన్ని పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది కాబట్టి ప్రభుత్వం ఈ నేపథ్యంలో సిట్ విచారణ కొనసాగించాలి. ఒకవేళ సరిగా లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం అన్నట్లుగా కోర్టు అభిప్రాయపడినట్లుగా కనిపిస్తుంది. తదుపరి విచారణను జూలై 6కి వాయిదా వేయడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు సిట్ సేకరించినటువంటి సమాచారం ఏంటి అనేదే చాలా కీలకంగా మారింది. అసలు ఏమేమి సమాచారాన్ని సేకరించింది, ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేదే చాలా కీలకం. ఇందులో సాయికృష్ణని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి, ఏ ప్రాంతంలో అరెస్ట్ చేశారో అక్కడి నుంచి అతని మృతదేహానికి ఖననం చేశారు అని చెప్తున్నటువంటి ప్లేస్ వరకు దారిలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాస్ని పరిశీలించాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది. ఈ మెయిన్ ఈవెంట్స్ జరిగినటువంటి ప్రాంతాల్లో, పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల, అలాగే ఖననం చేసిన శ్మశానం చుట్టుపక్కల, అలాగే అతన్ని ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు, అతన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నట్లుగా పోలీస్ స్టేషన్కి, అలాగే వేరే ప్రాంతాలకు మార్చినట్లుగా, దాంతోపాటు అతన్ని మృతి తర్వాత అతనికి ట్రీట్మెంట్కి తీసుకువెళ్ళిన హాస్పిటల్ దగ్గర, అక్కడి నుంచి ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో ఆ ప్రాంతంలో, అలాగే ఎక్కడైతే ఖననం చేశారో అతని మృతదేహాన్ని అక్కడ, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ని తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మేజర్ సీసీటీవీ ఫుటేజ్ని తొలగించినట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు చాలా కష్టం అవుతుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు సైబర్ క్రైమ్ కూడా ఇన్వాల్వ్ అయింది. అలాగే ఈ ఘటనలో సిఐ నాగరాజ్తో పాటు ఇంకెవరెవరు ఉన్నారు అనే కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఓవైపు అశోక్, నాని ఈ రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటే వీళ్ళిద్దరూ ఇప్పుడు అబ్స్కాండ్ అయి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వరుసగా మనం చూస్తూనే ఉన్నాం, ఎన్నో
కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరోవైపు రాజకీయంగా చాలా గందరగోళం జరుగుతుంది. వైసీపీ నాయకులు ఈ విషయాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు, ఈ విషయంలో తప్పుపడుతున్నారు. ప్రభుత్వ వైఖరిని కూడా ప్రభుత్వం ఈ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తోంది అని. మరోవైపు సిఐ నాగరాజుకి అనుకూలంగా కొంతమంది స్లోగన్స్ చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకుని రోడ్ల మీదకి రావడం, ఇవన్నీ కూడా చాలా గందరగోళాన్ని రేపాయి. సో ఓవరాల్గా ఇప్పుడు జూలై 6 వరకు టైం ఉంది. సిట్ ఏమేమి ఇప్పటి వరకు ఆధారాలు సేకరించింది అనేది సమర్పించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆ తల్లికి ఎలా న్యాయం చేయబోతున్నారనే డీటెయిల్స్ ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో క్షణక్షణానికి సిట్ మీద భారం పెరుగుతోంది, ఒత్తిడి పెరుగుతోంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి అనేదే ఆలోచనగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఎవరో ఒక అధికారి లేదంటే ఇంకెవరో కొంతమంది చేసినటువంటి తప్పు మొత్తం ప్రభుత్వం మెడకు చుట్టుకుంటుంది, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళనే కఠినంగా శిక్షిస్తే పోతుంది కదా అన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా స్ట్రింజెంట్ యాక్షన్కి ప్రిపేర్ అవుతుంది అనేది అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు సిట్ దగ్గర ఏమేమి ఉన్నాయి అనేది చూస్తే మేజర్గా సాయి కృష్ణను ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్లుగా సిట్ అబ్జర్వ్ చేసింది. అయితే అతన్ని అధికారికంగా అరెస్ట్ చేసిన రికార్డులు కానీ కుటుంబానికి సమాచారం ఇవ్వడం వంటి చట్టపరమైన ప్రక్రియలు సరిగా పాటించలేదు అనేది ఇప్పటికే అర్థమవుతుంది. దానికి సంబంధించి కొంత సమాచారం ఉంది. అలాగే సాయి కృష్ణను పోలీస్ స్టేషన్లో చాలాసార్లు విచారించినట్లుగా కూడా సిట్ ఇప్పుడు అనుమానిస్తుంది. ఈ సమయంలో అతనిపై శారీరక దాడి జరిగినట్లుగా కొంతమంది సాక్షుల వాంగ్మూలం, అంటే పక్క సెల్లో ఉన్న వాళ్ళు కానీ అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ ఆ లోపల ఉన్న వాళ్ళ వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తుంది. వాళ్ళ స్టేట్మెంట్స్ ఏంటి అనేది రికార్డ్ చేసే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిపోర్ట్లు కూడా పేర్కొన్నారు. అలాగే విచారణ సమయంలో చాలా తీవ్రమైనటువంటి గాయాలు కావడంతో అతని ఆరోగ్యం క్షీణించింది అని సిట్ ఇప్పుడు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసింది. అనంతరం అతను పోలీస్ కస్టడీలోనే మరణించి ఉండొచ్చు అనేది కూడా ఒక బలమైనటువంటి అనుమానం, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినప్పటికీ దానికి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే సిట్ ప్రకారం ఇప్పుడు పోలీస్ స్టేషన్కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైపోయింది. స్టేషన్ జనరల్ డైరీ ఇతర రికార్డుల్లో డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. సంఘటన తర్వాత ఏం జరిగింది అనేది దాచడానికి ప్రయత్నించారు అనేది, అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఆధారాలు దాచే ప్రయత్నం అనే కోణంలో ఇప్పుడు సిట్ విచారిస్తుంది. అంటే ఈ కోణంలో కూడా కొన్ని వాళ్ళు కొంత వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడు అసలు సిట్ ఏం చేస్తుంది అనేది చూస్తే సస్పెండ్ అయిన సిఐ నాగరాజు అండ్ ఇతర పోలీస్ సిబ్బందిని వాళ్ళు ఓ పక్క ప్రశ్నిస్తున్నారు, ఆ స్టేషన్లో ఉన్న ఇతర సిబ్బందిని. మరోవైపు అశోక్ నాని వాళ్ళు ఎక్కడున్నారు అనేది వెతికే పనిలో ఉన్నారు. దాంతోపాటుగా కాల్ డేటా రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. మొబైల్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ డిజిటల్ డీటెయిల్స్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కాల్ డేటా రికార్డ్స్ ఇప్పుడు సిఐ నాగరాజు అతని క్లోజ్ సర్కిల్స్లో ఉన్నటువంటి కొంతమంది కానిస్టేబుల్స్కి సంబంధించి, అంటే అతన్ని అరెస్ట్ చేయడానికి ఏం ప్లాన్స్ చేశారు, ఆ తర్వాత ఎలా అతన్ని 3rd డిగ్రీ అతని మీద ప్రయోగించారు, ఆ తర్వాత అతన్ని ఏం అడిగారు, ఎలా ఈ ప్రాసెస్ అంతా నడిచింది అనే దానికి సంబంధించి, ఆ తర్వాత అక్కడి నుంచి ఎలా వేరే ప్రాంతానికి తీసుకువెళ్ళారు, ఎలాంటి గాయాలయ్యాయి, ఇవన్నీ కూడా చాలా వరకు కాల్స్లో రికార్డ్ అయి ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి అంటే వాళ్ళు ఏమేమి డిస్కస్ చేసుకున్నారు, సిఐ నాగరాజు అతని క్లోజ్ సర్కిల్స్లో ఉన్నటువంటి ఈ మొత్తం వ్యవహారంలో భాగం ఎవరెవరికి ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి కాల్ డేటాని పరిశీలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అట్ ది సేమ్ టైం లొకేషన్స్ కూడా వెరిఫై చేస్తున్నారు. అంటే అతన్ని అరెస్ట్ చేస్తున్న టైంలో నాగరాజు ఎక్కడున్నాడు, మరి అతని ఫోన్ ఎక్కడి వరకు ట్రేస్ అయింది, ఎలా ఎటువైపు నుంచి ఎటు వెళ్ళింది, అతని ఫోన్ రూట్ మ్యాప్ ఏంటి, ఏ నెట్వర్క్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది, ఏ టవర్స్ని టచ్ చేసింది, అప్పుడు అతనితో పాటు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ నెట్వర్క్ సంబంధించిన డీటెయిల్స్, అప్పుడు ఎవరెవరు ఉన్నారనేది మరింత క్లియర్గా అర్థమైపోతుందనే ఆలోచన ఇక్కడ కనిపిస్తుంది. దీంతో పాటుగా మరికొన్ని డిజిటల్ ఆధారాలు కూడా ఇప్పుడు వెరిఫై చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సీసీటీవీ ఫుటేజ్ని ఎలా రికవర్ చేయాలనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. పోలీస్ స్టేషన్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాయమైంది, ఇది ఖచ్చితంగా జరగకూడదు. స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం అవ్వడానికి వీలు లేదు, అలా తుడిచేయడానికి వీలు లేదు. సో దాన్ని ఎలా రికవర్ చేయాలి, డిలీట్ చేసిన దాన్ని తిరిగి ఎలా రీస్టోర్ చేయాలి అనే కోణంలో ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసుల యొక్క హెల్ప్ను కూడా పోలీసులు తీసుకుంటున్నట్లుగా కనపడుతుంది. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే సాయి కృష్ణని అదుపులోకి తీసుకున్నారని కన్ఫర్మ్ చేసుకున్నారు, అతన్ని హింసించారు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నారు.
అయితే ఆ సీసీటీవీ ఫోటేజ్ వస్తే మరింత కన్ఫర్మేషన్ దొరుకుతుంది, దానికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ ఈ సెల్ నెట్వర్క్స్ ఎక్కడెక్కడ ఏ టవర్స్కి కనెక్ట్ అయ్యింది ఆ టైంలో, అండ్ అతన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ అరెస్ట్లో ఈ మొత్తం వ్యవహారంలో పాల్గొన్న వాళ్ళ యొక్క కాల్ రికార్డింగ్స్, వాళ్ళ చాట్ హిస్టరీ అండ్ వాళ్ళు ఏమేం కన్వర్జేషన్ చేశారు కాల్స్లో, ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు జరుగుతుంది. మరోవైపు కోర్టు జూలై 6 వరకు టైం ఇచ్చింది. ఈలోగా దీనికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా చెప్పింది. మరోవైపు ఎన్హెచ్ఆర్సీ ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది. ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ సైతం చాలా సీరియస్ అవుతుంది. మానవ హక్కుల్ని ఇలా దారుణంగా కాలరాయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ తల్లికి ఎలా న్యాయం చేస్తున్నారు, మొత్తం ఇప్పటి వరకు అసలు సిట్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చింది అనేది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. వాళ్ళ ముందు ఇవన్నీ కూడా ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి సిట్కి కనిపిస్తోంది. ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా విచారణ ఎంతవరకు జరిగింది, ఎలా చేస్తున్నారు, ఏ కోణాల్లో చేస్తున్నారు, ఆ తల్లి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎలా న్యాయం చేస్తున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ని కూడా చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద మే 6 నుంచి మొదలైనటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు ఇంకా కొనసాగుతూనే ఉంది. జూలై 6కైనా మరి ఇది తేలుతుందా? ఇదే అతిపెద్ద ప్రశ్న. జూలై 6 వరకు పోలీసులు ఏం చేయబోతున్నారు, ఈలోగా ఫినిష్ అవుతుందా? ముందుగా మనందరికీ తెలిసిందే, జూన్ 29న కోర్టులో అతన్ని ప్రవేశపెట్టాలి సాయికృష్ణ అని చెప్పేసి చెప్పడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలా జరిగింది ఏంటి, ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం, దానికి సంబంధించి సిట్టు వేయడం, పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు, సీఎం రెస్పాండ్ అయ్యారు, చంద్రబాబు, అలాగే ప్రతిపక్షం నుంచి పెద్ద విమర్శలు. ఇలాంటి పరిస్థితుల్లో సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకోవడం, ముందు అతన్ని విఆర్ మీద పంపించారు, ఆ తర్వాత సస్పెండ్ చేశారు, ఆ తర్వాత ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్గా ఈ కేసులో పురోగతి అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. ఎవరో ఒక ఇద్దరు చేసినటువంటి తప్పుకి, ఒక నలుగురు చేసినటువంటి తప్పుకి వీళ్ళు గవర్నమెంట్ ఇప్పుడు పే చేయడానికి సిద్ధంగా లేదు. జరిగిన నష్టాన్ని కొంత రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తోంది ఆ సీసీటీవీ ఫుటేజ్. కానిస్టేబుల్ అశోక్ ఇంటికి సిట్ బృందం వెళ్ళొచ్చింది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, అశోక్ అండ్ నాని వీళ్ళిద్దరూ ఎక్కడున్నారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. కానిస్టేబుల్ అశోక్ ఇంటికి సిట్ బృందం వెళ్ళి రావడాన్ని మనం అక్కడ సీసీ ఫుటేజ్లో చూస్తున్నాం. మరి వీళ్ళిద్దరూ ఎక్కడ, పట్టుకోలేని పరిస్థితి అయితే ఉండదు. ఖచ్చితంగా అతి త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదిగో సిట్ అధికారులు అశోక్ ఇంటి దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా సీసీ కెమెరా ఉంది, అధికారులు అబ్జర్వ్ చేయడాన్ని మనం చూడొచ్చు ఆ సీసీ ఫుటేజ్ని. అండ్ ఈ ఫుటేజ్ని అధికారులే రిలీజ్ చేయడం కూడా కనిపిస్తుంది. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాం, మేము పలానా విచారణ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు ఇటు కోర్టుకి, మరోవైపు ఎన్హెచ్ఆర్సీకి కూడా వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి కనపడుతుంది. సో ఓవరాల్గా మీకేమనిపిస్తుంది, ఈ కేసులో విచారణ సక్రమంగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయాలు ఏంటి? నాగరాజుకి సరైన శిక్ష పడుతుందా? నాగరాజు మీద చర్యలు తీసుకుంటున్నటువంటి ఈ చర్యలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? సాయికృష్ణ తల్లికి నిజమైన న్యాయం అంటే ఏంటి? కొంతమంది ఇంటర్నల్గా చాలా రకాల సెటిల్మెంట్స్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ నాగరాజు తల్లి ఇటు సాయికృష్ణ తల్లి మాత్రం ఒకటే అడుగుతుంది, నాకు ఈ కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఎవరెవరైతే తన బిడ్డ ప్రాణాలు తీశారో, తన బిడ్డని ఇలా చిత్రహింసలు పెట్టారో, తాము ఇంత నరకాన్ని చూడడానికి కారణమయ్యారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని ఓ పక్క సాయికృష్ణ తల్లి అడుగుతుంది. మరి ఈ న్యాయం సాయికృష్ణ తల్లికి జరుగుతుందని మీకు అనిపిస్తుందా? అశోక్, నాని వీళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడ? వీళ్ళని కూడా ప్రిపేర్ చేస్తున్నారని కొన్ని విమర్శలు వైసీపీ నుంచి వస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? మరోవైపు సిట్ బృందం చేస్తున్నటువంటి విచారణ మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ విషయంలో సీరియస్ అయింది, మరోవైపు కోర్టు కూడా చాలా సీరియస్గా కనిపిస్తుంది. సో గవర్నమెంట్ కూడా ఈ కేసులో ఎలాంటి బ్యాక్ స్టెప్ లేకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఏ ప్రభావాన్ని లేకుండా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్తుంది. సో ఎవరు ఈ కేసులో న్యాయం చేస్తారని మీకు అనిపిస్తుంది? ఏం న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో
వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU